like, share and subscribe Master K TV. నేను గతంలో కూడా వచ్చాను ఇక్కడికి. రాములమ్మ గారు నేను మాట్లాడతా మాకు రోడ్లు వచ్చినాయి కానీ ఆవిడ అడిగింది అసలు మీరు నిలబడి ఉన్నామా, మేము అందరూ చూడాలి కదా. మేము ఈవిడ నిన్న మాట్లాడుతా రామలమ్మ గారు అడుగుతా రోడ్లు వీటన్నిటి మాకు అవి వచ్చే తరం కోసం ఆలోచిస్తూ ఉన్నారు. మీరు ఏదైతే చెప్పారో ఇక్కడున్న యువత అందరికీ కూడా పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఇక్కడ ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే ఇందాక మీరు కూడా మాట్లాడతా. నీ పేరేంటి బాబు? ఇక్కడ ఉందా మాట్లాడాం? శంకరా మాట్లాడుతా. ఇది చక్కటి ప్రకృతి విలసిల్లే నేల, ఇది చక్కటి వాతావరణం. కానీ ఇక్కడ మనకి ఉపాధి అవకాశాలు లేవు. ఒకసారి ఇలాంటి వాతావరణానికి అలవాటు పడ్డ తర్వాత మళ్ళీ మన మైదాన ప్రాంతాలకు పోయి ఉద్యోగాలు చేసుకునే ఇబ్బంది ఉంది. విలేజ్ అనేది మీ అందరికీ మేజర్ ఉండే ఒక కంప్లైంట్. సో నేను నిన్న గత కొన్ని రోజులుగా మన పర్యటన కోసం మాట్లాడతా. ఇది సేంద్రీయ వ్యవసాయానికి చాలా బలమైన ఆదాయం. సో దీంట్లో కమ్యూనిటీ స్థలాలు, సపోజ్ ఇక్కడ మన కురిడి గ్రామంలో మన పంచాయతీకి సంబంధించి ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉంది అంటే నేను ఏదో ఒక ఉదాహరణకి మన కలెక్టర్ దినేష్ గారు చెప్తా ఉంది ఏంటంటే 400 ఎకరాల పైన ఉందని. ఇది కమ్యూనిటీ సొత్తు, ఇది పంచాయతీ. దీన్ని కనుక యువత మీరు కమ్యూనిటీ పరంగా ఎవరెవరి మన జాతి అంటే ఎవరెవరి మీకున్న తెగలను బట్టి, మాది ఇక్కడ 40% ఎక్కువ మంది ఉంటే శాతాన్ని బట్టి ఏ తెగ ఎక్కువ ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఆ యువత ముందుకు వచ్చి, నేను కలెక్టర్ గారితో కూడా ఏం ఎక్స్ప్లోర్ చేయమని చెప్తున్నానంటే, అసలు అరకు మన ఈ ఔషధ మొక్కలు వేసేది 400 ఎకరాలు ఉంటే దీంట్లో ఎంతవరకు మనం దీన్ని ఉమ్మడిగా వ్యవసాయం చేయొచ్చు, సేంద్రీయ వ్యవసాయం. నేను కలెక్టర్ గారు మాట్లాడుతూ 2,25,000 ఎకరాలు కాఫీ తోటలు వేస్తా ఉన్నాం ఇక్కడ. అది బోళ్ళంత ఆదాయం వస్తూ ఉంది. అది ఇంటర్నేషనల్ బ్రాండ్ కూడా పోతా ఉంది. కరెక్ట్గా నిన్న మన ముఖ్యమంత్రి గారి కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడితే 1,00,000 ఎకరాలు అదనంగా దీన్ని చేయగలం. దీని మీద చేస్తే మన పోడు భూములు కానీ, జిరాయితీ భూములు కానీ, పోడు పట్టాలు కానీ, జిరాయితీ పట్టాలు కానీ ఉన్నాయి, గుర్తించారని. సో దీనివల్ల ఏం జరుగుద్ది అంటే, మీరు కనుక పని చెయ్యాలి అని అనుకుంటే మటుకు ఖచ్చితంగా దీనికి ఒక ఆదాయం వచ్చే మార్గాలు ఉన్నాయి, ఉపాధి వచ్చే మార్గాలు ఉన్నాయి. మనం ఈరోజు కూడా ప్రభుత్వంలో కష్టం ఏంటంటే, మనం పని చేయకుండా డబ్బులు రావాలి అంటే డబ్బులు రావు. నాలాంటిగా పని చేస్తేనే డబ్బులు వస్తాయి. పని చేయకుండా మనం కూర్చోబెట్టి ఒక్కటి చాలా స్పష్టంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం పని కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం, ఉపాధి కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం. అలాగే ఎలాగ మనం ఉపాధి కల్పించవచ్చు అంటే, మీ అందరికీ అక్కడ అమ్మ మీరు దింస నృత్యం చేస్తారమ్మా, మీరు వాళ్ళకున్న కళ స్కిల్, వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్కిల్ అవ్వాలి, అది డబ్బులు ఇచ్చే ఒక స్కిల్ అవ్వాలి. అది ప్రతిసారి ఇప్పుడు మన సాంస్కృతిక శాఖలో ఏం చేస్తారు టూరిజంలో అంటే, వాళ్ళు కూర్చోబెట్టి ఒక 10 మంది 20 మంది వస్తే వాళ్ళకి ఏదైనా మిగతా జిల్లాలకు పోయినా ఎటు పోయినా కానీ వాళ్ళు డబ్బులు వచ్చే పని ఉపాధి కల్పించాలి. ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఒక కురిడి గ్రామానికి నేను కలెక్టర్ గారిని ముందు అడుగుతాను, ముందు ఇక్కడ సామూహికంగా ఇక్కడ కూర్చోబెట్టి కలెక్టివ్ ఫార్మింగ్ ఏదైనా చేయగలం, ఇక్కడ ఉపాధికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేది. ఇక్కడ ఉసిరి, లెమన్ గ్రాస్ కానీ, పామ్ రోజు ఏంటిది అరోమాటిక్ ప్లాంట్, ఓకే, దమనం లాంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, ఇది మన లంబసింగిల్ యాపిల్ ఉంటుంది, అది మన ఇక్కడ కూడా పండొచ్చు. స్ట్రాబెర్రీస్ మీరు పంచగని పోతే మహారాష్ట్ర దగ్గర స్ట్రాబెర్రీస్ వేస్తారు. అంటే నాకు అనిపించింది అంటే, ఇంత పచ్చగా ఉంది భూమి, ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ, కనీసం మీరు ప్రతి ఒక్కరు కూడా మీ పెరట్లో కూడా వేసుకోవచ్చు. కనీసం ఒక 25 గజాలు ఉన్నా కానీ మేము పెరట్లో పెంచుకోవచ్చు. దాని ద్వారా అందరూ 25 గజాల నుంచి కలెక్టివ్ చేసి 500 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ, 500 మంది జనాభా ఉన్నారు. ప్రతి ఒక్క ఇంత స్థలం ఖాళీగా ఉంది, ఎదురుగా అంత స్థలం ఖాళీగా ఉంది, దారి పొడవుతో ఖాళీగా ఉంది. ఇది కనుక మనం చేసుకోగలిగితే, ఉమ్మడి వ్యవసాయం కనుక చేసుకోగలిగితే చాలా ఆదాయం వస్తుంది పంచాయతీకి. ఏ తెగకి, ఏ గిరిజన తెగకి సంబంధించి మీరు అంత శాతం కనుక మీరు అందరూ కూర్చొని సమిష్టిగా రచ్చబండలో కనుక మీరు కూర్చొని ఒక ఒప్పందానికి రాగలిగితే, ఇది నేను జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మన ప్రభుత్వ నిధులు కూడా అవసరం లేదు, స్ట్రైట్ గా మన కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే ఇది మన ముందు మీకు ఉపాధి అవకాశం కల్పించగలం. అంటే మీకు ఎలా ఉందంటే, మీరు కనుక ఈ పంచాయతీ రాజు, ఇది నేను ముఖ్యమంత్రి గారి కూడా ఇబ్బంది పెట్టను. నేను
మీకు ఉపాధి అవకాశం కల్పించాలంటే ముందు నాకు ఈ కురుడి గ్రామాన్ని కానీ ఒక ఎక్స్పెరిమెంట్గా మనం చేయగలిగితే ఇది పంచాయతీరాజు అటవీ శాఖ భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ పెట్టుకుంటాం. మీరు ఇక్కడ ఏం పంట పండించినా కానీ తీసుకెళ్లి మనం విశాఖపట్నంలో మన మార్కెట్లో అమ్ముకునేలాగా, అటు నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేలాగా ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాను. ఐ థింక్ సార్ వీ కెన్ లింక్ దిస్ విత్ నేషన్ నరేగా స్కీమ్ సార్. బ్యాక్యార్డ్ హార్టికల్చర్. మీ ఇల్లు వెనుక భాగంలో ఉన్న ఖాళీ స్థలంలో ఏదైనా ఒక హార్టికల్చర్ మామిడి ఉండొచ్చు, ఇంకా వేరే ప్లాంట్స్ కూడా కావచ్చు. మీ ఏరియాలో ఏ ప్లాంట్ మంచిగా వస్తుందో ఆ ప్లాంట్ ఆ చెట్టు పెంచే కోసము మీ ఇల్లు వెనుక ఉన్న భాగంలో బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఏమైనా టేకప్ చేస్తే సార్ వీ విల్ బి ఏబుల్ టు సపోర్ట్ అండర్ ఉపాధి హామీ సార్. ఒక నిమిషం అలాగే దత్తత అనేది దత్తత తీసుకోవద్దు. ఎందుకు వస్తాను ఇక్కడికి అన్ని అంటే నేను దత్తతని కాదు, మీకు నేను చేసి పెడతాను కదా. దత్త గ్రామం కాబట్టి ఇక్కడికి వచ్చాను నేను. అంటే ఇప్పుడే నేను ముఖ్యంగా మనకి గ్రామ దేవతలు అంటే 2 రకాలుగా చూస్తా ఉన్నాను ఎంప్లాయ్మెంట్. ఎవరికైనా సరే మీకు కానీ మీరందరూ కలెక్టివ్గా 10 సెంట్లు కనుక భూమి మీకుంటే దానికి నిధులు ఇచ్చి 3 సంవత్సరాలు నిధులు ఇచ్చి మీరు ఆదాయం వచ్చే మార్గాలని మీకు పంచాయతీరాజ్ శాఖే తీసుకుంటుంది. ఇది మీరు నరేగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు వస్తాయి. దీన్ని ఒకసారి కలెక్టర్ గారిని సంబంధిత పంచాయతీరాజ్ అధికారులందరినీ కూడా మీకు పంపిస్తాను. ఇంకొకసారి దాని మీద ఎక్స్ప్లోర్ చేసి కురుడి గ్రామంతో మొదలు పెడదాం ఫస్ట్. ఇక్కడ గౌరవ్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఏమన్నారు, దాని మేరకు ఒక స్కీమ్ ఈ గ్రామం కోసం ఒక చిన్న స్పెషల్ స్కీమ్ తయారు చేసుకొని ఒక వారం లోపల మీ ఎంపీడీఓకు మీ పీడీ రామగారికి పంపిస్తాము. దాని మేరకు బ్యాక్ యార్డ్ హార్టికల్చర్ పేరుతో ఈ గ్రామంకి పనికి వచ్చే విధంగా ఒక స్కీమ్ తీసుకువస్తాము సార్. ఖచ్చితంగా ఉపాధి హామీ కింద వస్తుంది సార్. అంటే మీకు బ్యాక్ యార్డ్ అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పెరట్లో మన ఇంటి దొడ్లో కానీ మన ఇంటి పెరట్లో కానీ చిన్న మనం పెంచుకునే తోటది. ఇది మీకు అర్థం కావడానికి. అలాగే 2 ఇదే విదేశాల్లో కనుక ఇంత భూమి అనుకుంటే దీన్ని ఒక టూరిజం సెంటర్ చేస్తారు కురుడి గ్రామాన్ని. ఇప్పుడు ఉదాహరణకి మీకు చాలా సార్లు మన షూటింగ్లు చేస్తూ ఉంటారు. మీరు కనుక షూటింగ్లో ఇబ్బంది పెట్టకపోతే ఇక్కడున్న ఇళ్ళు ఉన్నాయి, మీరే హోమ్ స్టే అంటాం. మీరే ఎవరన్నా యాక్టర్స్ ఎవరన్నా వస్తే మీరు మీ ఇల్లు అద్దెకి ఇవ్వండి, వాళ్ళకి కొంచెం 2-3 రూములు బాగా చేసుకోండి. కాదు ఇక్కడ అంటే నేను చెప్పేది టీవీ సీరియల్స్ దగ్గర నుంచి అంటే ఉపాధి ఎలా వస్తుంది, అవకాశాలు ఉన్నాయి. ఒకళ్ళకి ఇలాంటి కొండల నడుముండే గ్రామంలో షూటింగ్ చేయాలా? అలా కాదు, ఇది అలా కాదు. మీకు ఆదాయం వచ్చి వెళ్ళిపోవడం కాదు నేను అనేది. ఇప్పుడు మీరు అక్కడ ఇల్లు ఉంది, అక్కడ మీకు 2 రోజులు బాగా సరిగ్గా చేసుకుంటే ఎవరు వచ్చి ఉంటారు ఇక్కడ. అంటే ఇది పైగా ఎక్కడ విదేశాల నుంచి వస్తారు, లేదంటే వేరే ఊళ్ళ నుంచి వస్తారు. మీకు అవి ఉన్నాయి, అవి సరిగ్గా కనుక మనం చేసుకోగలిగితే ఉండడానికి కొంచెం ఇబ్బంది లేకుండా టూరిస్టులు వచ్చేలా ఉంటే మీ గ్రామంలో ఇది చాలా పెద్ద ఇన్కమ్. ఇది మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను టూరిజం శాఖ మంత్రి గంగుల దుర్గేష్ గారితో మాట్లాడతాను. దీనికి మీకు సంబంధించిన ఏర్పాటు ఒక ప్రాపర్ ప్లానింగ్తో మీ దగ్గరికి వస్తాం. అంటే మీరు చప్పట్లు ఎప్పుడు కొడతారంటే చేసిన తర్వాత కొట్టాను. ముఖ్యంగా ఇక్కడ రకరకాల గిరిజన తెగలు ఉన్నాయి. అలాగే చాలా మంది మీరు మాట్లాడుతా కుల ధృవీకరణ పత్రాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నాయని గతంలో కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. ఇది మీ ఒకరికే కాదు. ఉదాహరణకి బుడగ జంగాలు, బేడా బుడగ జంగాలు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్స్ లో ఉండేవాళ్ళు అటు సైడ్. వాళ్ళకి ఏం చేశారు, అసలు కుల ధృవీకరణ పత్రమే లేదు, వాళ్ళు ఏ కులానికి సంబంధం లేదు. పాపం ఎవరి దగ్గర కూర్చోబెట్టి ఇబ్బందులు కరమైన పరిస్థితులు అందరికీ కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న మీకు ఏవైతే తెగలు ఉన్నాయో వాటికి సంబంధించి ఒకసారి మీకు మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీకు ఎలాగ కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి, పత్రాలు ఇవ్వాలి మీ బిడ్డలు చదువుకోవడానికి. కానీ ఇది పోయినసారి వచ్చాను, నేను మాటలు విన్నాను. ఈసారి నేను ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాము. అలాగే మీరు అడుగుతున్నది పూర్తిగా 100% అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది. సుప్రీంకోర్టు ఒకసారి తీర్పుని ఒకసారి నేను చదవమని చెప్తాను. ఇంకొకసారి పరిశీలించి, ఎందుకు సుప్రీంకోర్టు స్థాయిలో నిర్ణయం తీసుకుని ఒకసారి పరిశీలించి ఒకసారి దానికి ఒకవేళ మీకు నష్టం లేకుండా మీకు ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మీకు అదే కదా బాధ్యత. మీకు ఆదాయ మార్గాలు పెరగాలి,
అదొకటి. అలాగే వ్యసనాలని చెప్తా ఉన్నారు గంజాయిది. ఇప్పుడు మీకు గంజాయి ఇక్కడ మనం మీరు చూడడానికి మన పెరట్లో గంజాయి పండించుకోవడం కంటే కూడా తులసి మొక్క పండించుకోవడం మంచిది మనకి. లేదంటే మీరు మారేడు మొక్క పంచితే మారేడు ఇవి తీస్తారు, కాయలు వస్తాయి. దాంతో కూడా చాలా మాదిఫల రసాయనం చేస్తారు. అంటే నిజంగా చేసుకోవాలంటే డబ్బులు రావడం చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి. కాదు ఇది ప్రభుత్వం కొంచెం బాధ్యత తీసుకో. ఐటీడీఏ ఉంది, చాలా అంటే అన్నీ కూడా పని చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ పని చేయించే నాయకత్వం కావాలి. దీన్ని ఖచ్చితంగా మీరందరూ కనుక ఒత్తిడి కనుక ఇప్పుడు మీరందరూ ఒత్తిడి పెడితే నేను పని చేయగలుగుతున్నాను. ఇప్పుడు మీరు ఇందాక మీరు వాలంటీర్స్ గురించి అడిగితే నేను ఎందుకు ఇబ్బంది పడకుండా సమాధానం తీసుకున్నానంటే పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి. మీరు ఒక మాట అంటే పట్టడానికి సిద్ధంగా ఉన్నాను. మీరే ఇబ్బంది లేదు. మీరు ఒక మాట మాట్లాడారు అంటే 2 మన అరకుకు సంబంధించి 2 మన పార్వతీపురం మండలం సంబంధించి మేజర్గా మేము అనుకున్నది ఇమీడియట్గా ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు వస్తే పరిశ్రమలు రావు ఇక్కడికి. ఓన్లీ టూరిజం మీద బేస్ అయింది. టూరిజం మీద బేస్ అయింది. 2 సేంద్రీయ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్. ఈ రెండింటికి సంబంధించి యువతకు ఉపాధి అవకాశాలు రావాలి. 1 టూరిజంని డెవలప్ చేయటం, 2 మనకి చాలా గ్రామ దేవతలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ గ్రామ దేవతలని సాంస్కృతిక మీకు కరెక్ట్గా పర్యాటక అభివృద్ధి గ్రామ దేవతల ద్వారా. అంటే ఇప్పుడు చాలా మంది నూకాలమ్మ కావచ్చు, మోదమమ్మ కావచ్చు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక విశ్వాసాలు ఉన్నాయి. మీరు కనుక ఇప్పుడు మనకి ఆ మూలెట్ట నేను పోయి శివాలయం గెట్టబోయాను నేను. అలా కనుక మీరు గ్రామ దేవతలను కూడా ఒక సర్క్యూట్ లాగా మనకున్న అరకు ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామ దేవతలను కూడా సర్క్యూట్ లాగా ఒక తయారు చేస్తే ఇది మీకు ఈ గిరిజన గ్రామ దేవతలు విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే దానివల్ల అదనంగా కొంత ఉపాధి లభిస్తూ ఉంది. అలాగే మీరు కొత్తగా కనుక పండుగలు కానీ ఉత్సవాలు కానీ పర్యాటకులు కొత్త అనుభవం యువత. ఇప్పుడు సపోజ్ మనం కేరళ పోయామనుకోండి, కేరళ పోతే అక్కడ ప్రత్యేకించి వాళ్ళ ఉత్సవాలకి మనం అందరం పోతాం అక్కడి నుంచి. అలాగే దింస నృత్యకారులు ఉన్నారు, వారిని చూడడానికి ప్రత్యేకించి వస్తారు. వీటన్నిటిని అనుసంధానం చేసి మీకు ఉపాధి అవకాశాలు లభించేలా ఒకసారి టూరిజం శాఖ మంత్రి గారితో కూర్చొని దీని మీద మీకు ప్లాన్తో మీకు వస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఒక్కటి ముఖ్యంగా కురుడి గ్రామస్తులు కానీ అరకు కానీ పాలంటే ఇది చాలా అందమైన ప్రాంతం. ఈ ప్రాంతం నిర్మాణాలు ఎలా ఉండాలంటే ఈ అందాన్ని మరింత పెంచేలా ఉండాలి, కానీ అందాన్ని చంపేసేలా ఉండకూడదు. ఇది ఎందుకంటే మీరు పచ్చదనం పోతుంది, మీకు అర్థం అవుతుంది. పచ్చదనం మీకు కూర్చోబెట్టి ఎత్తెత్తు బిల్డింగ్లు కట్టేస్తే ఇంక కొండ కనిపించదు, ఏం కనిపించదు. అందుకని మీకు ఎప్పుడు భయం ఉంటుంది. బయట వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టేసి పెద్ద పెద్ద కట్టేస్తే అందం పోద్ది అనేది. అదే కదా మీకు ఉంటుంది మేజర్ భయం. నాకు కూడా ఏంటంటే మీకు అలాంటి నేను గిరిజనులుగా పుట్టలేదు, కానీ నాకు గిరిజన మనస్తత్వం ఉంది నాకు. అందుకని నాకు అందుకని ప్రత్యేకించి నేను కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను, క్యాబినెట్ దృష్టి కూడా తీసుకెళ్తాను. ఒక నియంత్రిత నిర్మాణాల ద్వారానే ప్రకృతి పరిరక్షించాలంటే ఎలా పడితే అలా బిల్లులు కట్టేయటం. లేదంటే ఇందాక అరకులో మన లోయగుండా వస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది, మధ్యలో బిల్డింగ్లు కట్టేశారు. అలా కాకుండా అదే విదేశీ ఇప్పుడు ఉదాహరణకి కేరళ ఉందనుకోండి, కేరళలో అతిరిపిల్లి జలపాతం ఉంటుంది, మంచి వాటర్ ఫాల్స్ ఉంటుంది. కేరళ టూరిజం వాళ్ళు ఏం చేస్తారంటే ఇటు సైడ్ అంతా దానికి ఇబ్బంది పెట్టి దానికి చూడటానికి ఇబ్బంది కలిగే చోట ఏ బిల్డింగులు కట్టకూడదు, ఒక రూల్ అది. సో ముఖ్యంగా అరకు అందాలని పరిరక్షించుకోవాలంటే బిల్డింగ్లు రావాలి, మనకి పట్టాలు ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ రిసార్ట్స్ రావాలి. కానీ ఆ రిసార్ట్స్ ఎలా ఉండాలి అంటే అది ప్రకృతి అందాన్ని చంపేసేలా ఉండకూడదు, ప్రకృతి అందాన్ని పెంచేలా ఉండాలి. అట్లాగే మన కేరళ మోడల్ దృష్టిలో పెట్టుకుని అక్కడ విదేశాల మోడల్ కూడా కాదు, కేరళలో చాలా విపరీతంగా ఉంటుంది టూరిజం. ఆ కేరళ మోడల్ దృష్టిలో పెట్టుకుని దీన్ని అట్లా డెవలప్ చేస్తాను మీ అందరికీ మాటిస్తున్నాను నేను. అలాగే అరకు వంటి సహజ సౌందర్యాన్ని కలిగిన ప్రదేశాల్లో అంటే ఇది నేను మీడియా వాళ్ళ కోసం చదువుతా ఉన్నాను. దుమ్రిగూడ మండలం నుంచి ప్రత్యేకించి ఒక 3 అనుకున్నాం. సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఆదాయ వృద్ధి, అరకు ప్రాంతపు వాతావరణం, నేల ఔషధ మొక్కలు, పండ్లు, పూలు పెంచేందుకు చాలా అనుకూలమైన వాతావరణం. ఇవి ఇంటి ప్రాంగణంలో లేదా కమ్యూనిటీ స్థలాల్లో సాగు చేయొచ్చు. అలాగే జఫ్రా, ఉసిరి, లెమన్ గ్రాసు, పామ్ రోజా, దవనం వంటి మొక్కలతో పాటు బ్లూబెర్రీస్, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, స్ట్రాబెర్రీస్, కాఫీ వంటి పండ్లను పెంచగలం. చామంతి, బంతి వంటి పూలను వాణిజ్యపరంగా మనం వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ అటవీ శాఖల భాగస్వామ్యం ద్వారా మార్కెట్ లింక్ చేసే విధానాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇది జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతోటి 3 సంవత్సరాలు నిర్వహణ చేస్తే మీకు జేబులోంచి డబ్బులు లేకుండా
మీకు జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులతోటే మీరు పెంచేలాగా బాధ్యత తీసుకుంటాం. అలాగే రెండవది ఏంటంటే గ్రామ దేవతలు సాంస్కృతిక పునర్జీవనం ద్వారా పర్యాటక అభివృద్ధి. మీరందరికీ చదువుకున్న గిరిజన విద్యార్థులు చాలా మీకు ఎక్కువ అర్థమవుతుంది. గిరిజన గ్రామ దేవతల విశ్వాసాల ఆధారంగా సాంస్కృతిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి, పండుగలు ఉత్సవాల ద్వారా పర్యాటకులకు ఒక మంచి అనుభవం, యువతకి మీ మూలాల పట్ల గౌరవం. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే మీరు పసుపుతో స్వాగతం పలుకుతారు. అది గిరిజన సాంప్రదాయం, గిరిజన తాలూకు సంస్కృతి అది. సో అది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నిన్న మన కువి భాషలో నమస్కారాలను వాళ్ళకి జోహార్ అని చెప్పారు. ఎందుకు చెప్పానంటే అది భాషల్ని గౌరవించే సాంప్రదాయం. నేను అలాంటి ఆలోచన విధానం నుంచి వచ్చింది నేను. అందువల్ల నాకు మీ సంస్కృతి సాంప్రదాయాలని పరిరక్షించాలని చెప్పి కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా విశ్వసిస్తుంది. దానికి తగ్గట్టుగా మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే నియంత్రిత అడ్డు లేకుండా నిర్మాణాలు, ప్రకృతిని ధ్వంసం చేసేది కాకుండా ప్రకృతిని పరిరక్షించే నిర్మాణాలు ఉండాలి. ఆ నియంత్రణ అభివృద్ధి వల్ల ప్రకృతి సహజ సౌందర్యం కోల్పోవడానికి, జీవవైద్యం అంటే ఇష్టారాజ్యంగా అనియంత్రిత అభివృద్ధి పట్ల ప్రకృతి అంటే ఇష్టారాజ్యంగా కట్టేస్తే బిల్డింగ్లో వైవిధ్యం అంతరించిపోద్ది. వన్య ప్రాంతాల మధ్య నిర్మాణాలు ఈ ప్రభావాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. అరకు వంటి సహజ సౌందర్యాన్ని కలిగిన ప్రదేశాలు అభివృద్ధి చేస్తూ ప్రకృతిని కాపాడాలంటే ల్యాండ్ యూజ్ మ్యాపింగ్ అంటారు దీన్ని మన అడ్మినిస్ట్రేటివ్ పరిభాషలో. ఈ ల్యాండ్ యూజ్ మ్యాపింగ్ ని ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు మనకున్న కురుడి గ్రామం అందం పోకుండా ఆదాయ మార్గాలు రావాలి, జీవనోపాధి పెరగాలి. అలాగే ఆ కూలిపోతున్న ఇళ్ళకు కూడా కొంచెం అందంగా ఉండేలాగా, 10 మంది బయట వాళ్ళు వచ్చి ఉండేలాగా, వాళ్ళకి ఆదాయాలు వచ్చేలా ఎలా చేయాలని మీరు ఒకసారి ఇఫ్ యూ కుడ్ గివ్ మీ అ ప్లాన్ దెన్ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇట్. అలాగే పంచాయతీ ఆధ్వర్యంలో నియంత్రిత నిర్మాణ శైలికి ప్రాధాన్యత, అలాగే పర్యాటక కేంద్రాల ప్రణాళికాబద్ధ అభివృద్ధి, అలాగే ఏదైనా సినిమా షూటింగ్లకి రావాలనుకున్నా, ఎందుకంటే చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి ఇక్కడ. నెంబర్ ఆఫ్ టీవీ సీరియల్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా చాలా మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకించి సినిమాటోగ్రఫీ మంత్రి గారితో కూడా మాట్లాడతాను. ముఖ్యంగా యువతకి ఇంకొక ఉపాధి ఏంటంటే మీరు షూటింగ్లు జరిగితే మీరే ఇక్కడ మీరు కూర్చోబెట్టి కొంత లైటింగ్ అంటే మన సినిమా రంగానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకించి ఒక అవుట్డోర్ యూనిట్ ఇక్కడ పెట్టగలిగితే, ఒక 5-6 యూనిట్లు పెట్టగలిగితే చాలా దాదాపు ఒక 2000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. దాని గురించి కూడా ఒకసారి మీకు పరిశీలిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చదువుకున్నారు, అలాగే మీకు అభివృద్ధి ఉండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇది ప్రత్యేకించి ఈ గ్రామానికి నేను నా తరపు నుంచి ఒక 5 లక్షల రూపాయలు పంచాయతీకి నేను పంపిస్తాను. ఎందుకంటే ఇది నా గుండెల్లో నన్ను ఆదరించిన గ్రామం, ఇది నా కష్టాలను చూపించిన గ్రామం ఇది. అంటే నాకు ఆ నీళ్ళు ఆ రోజు తోడుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. లేదు మీకు అన్నీ మీకు కూర్చోబెట్టి ఒకసారి అందుకని మన ఎంపీటీ గారిని పంపిస్తాం, డ్రామా డైరెక్టర్ని పంపిస్తాం. మీరు కూర్చోబెట్టి మీరు నీళ్ళకి ఇబ్బంది ఫస్ట్ మీరు అన్ని చేద్దాం, అన్ని ఒకటి తర్వాత ఒకటి చేద్దాం. నేను అన్ని రాసుకున్నా. నేను 2018లో వచ్చిన మర్చిపోకుండా ఇక్కడికి వచ్చానంటే ఇప్పుడు రాసుకుని నేను ఎందుకు మర్చిపోతాను అనుకుంటున్నారు ఖచ్చితంగా. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. Please like, share and subscribe Master K TV.